గోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలు నందు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంఘాల ముఖ్య నాయకుల భేటీ. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులని గెలిపించాలంటూ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంఘాల ముఖ్య నాయకుల భేటీ. కూటమి అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా కాపు, శెట్టిబలిజ, గౌడ, విశ్వబ్రాహ్మణ, రజిక, నాయి బ్రాహ్మణ, కొప్పు వెలమ, శాలివాహన, తూర్పు కాపు, కళింగ మరియు ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంఘాల ముఖ్య నాయకుల కూటమి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశానికి విశేష స్పందన. సమావేశానికి హాజరైన కాపు, బలిజ, తెలగ జేఏసీ కన్వీనర్ దాసరి రాము, శెట్టి బలిజ నాయకులు పాల వీరాస్వామి, గౌడ సంఘం నాయకులు మారిశెట్టి సత్యనారాయణ, వాకా ఇంద్రగౌడ్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు లావేటి జేజి శివనారాయణ, ఎస్సీ నాయకులు బైపే ప్రసాద్, ఢిల్లీ నాయకులు బత్స నాగేంద్ర, మైనార్టీ నాయకులు నూర్ అహ్మద్ పాషా, షాజహాన్, కరీం, షబ్బీర్ మరియు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంఘాల నాయకులు. దాసరాము తెలంగాణ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశం కన్వీనర్. మన రాబోయే ఎన్నికలు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలు చూస్తున్నాం. మన నిడదవోలు పందులు దుర్గేష్ గారు కొన్ని దశాబ్దాలుగా అనుభవం ఉన్న వారితో కాంగ్రెస్ పార్టీలో నిర్వహించుకున్న నాయకులు, సీనియర్ నాయకులు, ప్రజానాయకులు, ప్రజలతో ఉండే నాయకులు, మంచి వ్యక్తి. ఆయన జనసేన పార్టీ తరఫున నిడదవోలు నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తారు. ఈ నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద జాతిగా ఉన్న కాపులు, బీసీసీ వర్గాలు అందరూ కూడా దయచేసి మిమ్మల్ని కోరుతున్నట్టే ఈ రోజున మేము అన్ని క్యాస్టులు, బీసీ, ఎస్సీ సంఘాలు, మైనారిటీ అందరూ కూడా అన్ని వివిధ అట్టడుగు పేద వర్గాలు, అనగారిన వర్గాలు, అన్యాయమైన వర్గాలు, అణిచివే వర్గాలు 70 ఏళ్ళ నుంచి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మేమందరం కూడా ఒక ఆత్మీయ సమావేశాలను ఇక్కడ నిడదవోలులో కలిసి ఒక మంచి మనందరం కలిసి ఒక ప్లస్ వాయిస్ ఇద్దామని చెప్పి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాన్ని అందరినీ కోరుతున్న ఉంటే నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ పేద కులాల నుంచి రాజకీయ పార్టీలు నడపాలంటే వేల కోట్లు కావాలా, రాజకీయాలు గెలవాలంటే కోట్లు కావాలా. సామాన్యులు ఎవరు పేద కులాల నుంచి, కాపులేసి బీసీ నాయకుల నుంచి రాజకీయ పార్టీలు పెట్టి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించే స్థితి ఎవరికి లేదు. 70 ఏళ్ళ నుంచి కేవలం 2 కులాలు, 3 కులాలు పరిపాలన చేస్తే 300 కులాలు వాళ్ళ చేతుల్లో ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే శక్తి లేదు, ఆర్థిక వనరులు లేదు. సొంతగా ఆ పార్టీతో పని చేసుకోవడం సొంతంగా చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ప్రజారాజ్యం అని చిరంజీవి గారు బలమైన ప్రయత్నం చేశారు. జ్యోతిరావు పూలే గారికి పరిచయం చేశారు. రిజర్వేషన్ లేని నిజవర్గాల్లో ఎస్సీలకు ఇచ్చారు. బీసీలకి 100 పైన స్థానాలు ఇస్తానని చెప్పి 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఒక ప్రయత్నం జరిగింది. సామాజిక న్యాయం అనే ఒక ఆలోచన విధానం అక్కడి నుంచే మొదలైంది. బీసీలు పరిపాలన చేసిన రాష్ట్రాల్లో కూడా నిశ్చయించిన ఒక బలమైన ప్రయత్నం. ఆయన మీద రకరకాల బోర్జల్లి, నెత్తులు అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నారని వల్ల చేశారు. ఆయన విషవృక్షం అని చెప్పని ఎన్నో రకాలుగా ఆయన అవమానపరిచి వెనుకోట్లు పొడిచారు. ఇది ఒక మంచి ఆలోచనతో పేద కులాలకు రాజ్యాధికారం తేవాలో ప్రయత్నం చేస్తే ఆయన ఫైట్ చేయగలిగిన ఫైట్ చేశాడు. 18 సీట్లు వచ్చినాయి, 80 వచ్చినాయి. 40-50 స్థానాలు 500-1000 ఓట్లు, 2000 ఓట్లతో ఓడిపోయింది. ఆ పార్టీ తీసేసిన నిరంతరం పోలా అధికారంలోకి ఇచ్చిన వర్గాలు ఈ రోజున మళ్ళీ ఆ రోజున పడ్డ ఇబ్బందులు అన్ని గుర్తుండి కూడా అన్ని అవమానాలకు సిద్ధపడే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి బయటకు వచ్చారు. ఆయనకన్నీ తెలుసు. కొన్ని చోట్ల పోతే మీరు ఎన్నాళ్ళు ఉంటారు, మీ అన్నయ్య గారు పార్టీ తీస్తారు కదా, మీరు ఎన్నాళ్ళు ఉంటారని అవమానం అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆర్థిక వనరులు లేవు. అటు సినిమాలు చేసుకొని వచ్చి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టాలి జనాలు తీసుకొచ్చి. అది అనేక రకాల ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఓడిపోయినా కూడా జనాల్లో నిలబడి ఆర్థిక వనరులు లేకపోయినా ప్రతి రూపాయి ఎత్తుకుంటూ జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటూ కౌలు రైతులకు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు పంచుకుంటూ ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఇది మన పేద కులాల పార్టీ, డబ్బున్నోళ్ళ పార్టీ కాదు, అధికారం అనుభవించిన పార్టీ కాదు.
గుర్తుపెట్టుకోండి. ఇది మన పేద కులాలు, కాపు, బీసీఎస్సీ లాంటి పేద కులాల నుంచి వచ్చిన పార్టీ, అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అనే ప్రయత్నం కోసం వచ్చిన పార్టీ. ఆ ప్రయత్నంతోనే ముందుకెళ్తున్న ఆ పార్టీ. మరి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన ఆశయంతో ముందుకెళ్తున్నాడు. ఆయన పార్టీ తరఫున ఈరోజు కందులు దుర్గేష్ గారు నిడదవోలు నియోజకవర్గంలో నిలబడ్డారు. పోయినసారి కూడా రాజమండ్రి రోడ్లో చాలా తక్కువ ఓటుతో ఓడిపోయారు. ఆయన మంచి వ్యక్తి, మంచి గౌరవం ఉంది, గుర్తింపు ఉంది, సహనం ఉంది, అందరితో బాగుంటాడు, నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయన 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. నేను ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో నిలబడ్డాను. ఈ పేద వర్గాలందరూ కూడా ఆయనకు అండగా ఉండండి, గెలిపించే ప్రయత్నం చేయండి. రాష్ట్రం ఒక అరాచక శక్తిగా మారింది. అడ్డగోళమైన ఇసుక మీ పక్కనే చేయగా నిడదవోలు కాల్చేసి పక్కన చెప్పొద్ది. 100 లారీలు పోతుంది మీ గోదావరి నదిలో నుంచి. ఇక్కడ జనాలకు అందరూ ఇసుక అన్ని 10 గాళ్ళు బండ్లే, 10 టైర్లు బండ్లే. అయితే చెన్నై లేదా హైదరాబాద్. చెన్నై అయితే ₹1,00,000, హైదరాబాద్ అయితే 75,000. ఇక్కడ గెలుపుకుంటాడు ఆ రేట్లు పెట్టి. ఇక్కడ ఇసుక దొరకదు, ఇసుక దొరకకపోతే 20 రంగాలు ఆగిపోతాయి. బేల్దార్ బేసుల నుంచి మొదలు పెట్టి వడ్రంగోలు, పెయింటర్లు 20 రంగాలు అయిపోతాయి. వాళ్ళందరికీ ఎక్కడి నుంచి పనులు చేయాలి? ఇసుక, లిక్కరు, ఆ చీప్ లిక్కర్ బ్రాండ్స్ ఏ రాష్ట్రాలు అమ్మరు, ఎక్కడ దొరకవు, మన రాష్ట్రం తప్ప. ఆ రేటు కూడా అడ్డగోలు రేటు. ప్రపంచ దేశంలో అన్నిటికీ ఆన్లైన్ కరెన్సీ వచ్చింది, గూగుల్ పే, ఫోన్పే వచ్చినాయి. అభివృద్ధి కానీ, వ్యాపారాలు తీసుకురావడం కానీ, ఉద్యోగాలు జరపడం కానీ లేవు. ఎంతసేపటికి ఓట్లనే పరమావధిగా పెట్టుకొని కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. పేరుకే పదవులు అన్ని కులాలకి, ఎవరికి పెత్తనం ఉండదు. పేరు పదవులు ఉంటాయి, అన్ని కార్పొరేషన్లు ఉంటాయి, కుర్చీ బల్లలు తప్ప ఇంకేం ఉండవు, డబ్బులు ఉండవు అందులో. ఇది దయచేసి మనకి అభివృద్ధి కావాలి. మన పిల్లలు, ఒక డిగ్రీ చదివిన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నై పోవాలి. ఇప్పుడు బయట ప్రాంతాలు వలసలు వచ్చి పనిచేస్తున్నారు రైతు కూలీలు చాలా చోట్ల నుంచి, ఒరిస్సా, వేరే రాష్ట్రాల నుంచి. కొన్నాళ్ళు పోతే మన రాష్ట్రంలో జనం, మనం కూడా తిండి కోసం వేరే రాష్ట్రాలకు కూలి పని చేయడానికి ఎలాంటి పరిస్థితి వస్తాయి. మనం విడిపోయి వచ్చిన హైదరాబాద్, తెలంగాణ ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉన్నాం? ఇది విడిపోయిన తర్వాత మన దగ్గర ఏ వనరులు లేవు, రాజధాని సొగలు అయిపోయింది, ఏ కంపెనీలు రావట్లా, ఒక గందరగోళం పరిస్థితులు రాష్ట్రం ఉంది. దానికే పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత తీసుకొని ఈ రోజున ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి, నెల రోజులు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పులు చేయాల్సిందే. రాష్ట్ర వ్యవస్థ ఒక్కరోజు నడవాలన్నా కేంద్ర సహకారం కావాలా. అందుకని పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆలోచించి బీజేపీ ఓట్లు కూడా మాట్లాడుకొని, ఇటు టీడీపీ కూడా కలుపుకొని, వ్యతిరేక ఓట్లు చేలకూడదు, కూటమిగా ఉండి ముందుకెళ్తాం. ఇది ఒక అరాచక శక్తిగా ఉంది, దీన్ని దించాల్సిందే, రాష్ట్రం గాడిలో పడాలని చెప్పి ఒక బలమైన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎన్డీఏ మోడీ గారు కూడా కొన్ని మంచి గవర్నమెంట్ యాక్టివిటీస్ వెళ్తున్నారు. రేపు పొద్దున మన రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర సహకారం కూడా ఉంటుంది, కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, మనకు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఇది. మన పెద్దలు ఓటు ఇచ్చింది దేనికి? నిజాయితీ కలిగిన వ్యక్తులు ఓట్లు వేసుకొని మన అభివృద్ధి పెంచుకోమని చెప్పి. అంతేగా 5 ఏళ్ళకి ఒకసారి పండగ వాతావరణంగా ₹1000, ₹2000 డబ్బులు తీసుకొని ఓట్లు వేయమనే, ఓట్లు అమ్ముకోమనే అందరూ ఓటు ఇచ్చింది మన పెద్దలు. మనం దయచేసి ₹1000-2000 మన మేడల్ మిత్రులు కట్టడం, డబ్బులు ప్రలోభాలకు లొంగబాకండి, జనం చెప్పి తప్పుడు మాటలు నమ్మద్దు. అందరూ కూడా ఒక మాట మీద ఉండండి, మీ ఓట్లు అమ్ముకోవద్దు, మీ ఓట్లు తీర్చుకోవద్దు. అట్టడుగు పేద వర్గాలు, కాపులు, బీసీఎస్సీ వర్గాలు అందరూ కూడా మన కోసం ఒక ప్రత్యామ్నాయ వేదిక పార్టీ, రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని తీసుకుని ముందుకు వచ్చారు. ఆ పార్టీ అభ్యర్థి మీ ఊళ్ళో నిలబడ్డారు. ఆ పార్టీని కాపాడండి, ఆ అభ్యర్థులు గెలిపించి అసెంబ్లీ పంపించండి, మన గొంతు వినిపిస్తారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుంది, అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిలబడిన మా కందులు దుర్గేష్ గారి, జనసేన పార్టీ అభ్యర్థి కందులు దుర్గేష్ గారిని గెలిపించుకోమని చెప్పని ఈరోజు మేము, మాతో పాటు ఉన్న బీసీఎస్సీ మైనార్టీ నాయకులు చాలామంది బీజేపీకి దూరం ఉంటారు, బీజేపీ అంటేనే దూరం అయిపోతారు మైనార్టీ నాయకులు అని చెప్పి అన్నారు. అందరూ కోరుతుంది మొత్తం కులాలు కాదండి, అభివృద్ధి కోరుకుంటున్నాం. మాకు కావాల్సిన అభివృద్ధి, మా పిల్లలకి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి జీవితాలు కావాలి. వీటి కోసం మేము అందరం చూస్తాం. కాబట్టి మనందరం ఒక మార్పు కోసం, సమాజంలో మార్పు కోసం, అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి. జనసేన పార్టీ అభ్యర్థి కందులు దుర్గేష్ గారికి ఓటేసి తప్పకుండా గెలిపించాలని చెప్పి